మహాగణుడును మహోన్నతుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు. ప్రియులారా, దేవుని వాక్యము ధ్యానందాము. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. నా కుమారుడవైన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షి కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనములు చొప్పున ఈ మంచి పోరాటము పోరాడవలనని వాటిని బట్టి ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మదేవుడు అపోస్తుడైన పౌలు గారి ద్వారా తిమోతికి ఉత్తరాన్ని వ్రాస్తూ ఉన్నాడు. ఈ ఉత్తరములో నా కుమారుడని సంబోధించాడు. అవును ప్రియులారా, ఆత్మీయమైన కుమారుడు, స్వార్థ పరిసరలో పట్టబడినవాడు, దేవుని గురించిన అనేక సంగతులను నేర్చుకున్నవాడు, దేవుని సంధిలో నమ్మకంగా జీవిస్తూ ఉన్నాడు గనుక పౌలు గారు అంటున్నాడు తిమోతి గారిని నా ఆత్మీయమైన కుమారుడా అని పిలుస్తూ ఉన్నాడు. రెండవదిగా విశ్వాసం అనగా నమ్మకము కదండి. నమ్మకమైన బిడ్డగా ఆయన ఉన్నాడు. ఆయన తండ్రి ఉన్నాడు. మంచి మనస్సాక్షి నీవు కలిగి ఉన్నావు. ఎన్ని గుణాలండి, ఎన్ని లక్షణాలు తిమోతి గారిలో ఉన్నాయి. గనుక అంటూ ఉన్నాడు, మంచి మనస్సాక్షి కలిగిన వాడైన ఉండాలి. అలాగనని మంచి పోరాటము నీవు పోరాడవలనని, ఈ లోకములో స్వార్థ నిమిత్తము నీవు పోరాటము చేయాలి. నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, భరించాలి. దేవుని కొరకు నిలబడాలి. ఈ పోరాటములో మధ్యలో ఆగిపోవద్దు, సాగిపోవాలని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు, ఆజ్ఞ ఇస్తూ ఉన్నాడు పౌలు గారు. ఈ పోరాటములో నాకే అనేకమైన బంధకములు, అనేక కష్టాలు, ఆకటి, బాధ, శ్రమలు, దుఃఖము, వేదన కలిగాయి. నేను అనుభవపూర్వకంగా నీకు చెప్తూ ఉన్నాను, నీవు కూడా భరించుకుంటూ పోరాటము చేయాలి. నీకిచ్చిన పనులు నువ్వు నమ్మకంగా, నీకిచ్చిన జీవితాన్ని నమ్మకంగా సన్నిధిలో నువ్వు నడవాలని ఆయన ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఎఫెసీ పత్రిక 6:12 అంటాడు, మనము పోరాడినది ప్రధానులతోనూ లోకనాథులతోనూ వాయు మండలమందున దురాత్మల సమూహముతోనూ పోరాడాలంటాడు. అక్కడ ఈ పోరాటము జీవితమంతా ఉంటుందండి. రక్షణ కార్యము జరిగిన తరువాత ఈ లోకములో ఉన్న నిందలు, అవమానాలు భరించాలి. ఆ మహిమ కిరీటము, జీవ కిరీటాన్ని పొందుకోవాలంటే అనేక శ్రమల గుండా ప్రయాణము చేయాలి. దేవుని పిల్లలారా, భయపడవద్దు. ప్రతి విషయంలో దేవుడు సహాయముగా ఉంటారు. ప్రతి శ్రమ నుండి, ప్రతి పరిస్థితిని ఆయన విడిపిస్తారు. కనుక ధైర్యముతో ముందుకు నడవాలని భక్తి జీవితంలో ప్రభుపేట మీకు మనవి చేస్తూ ఉన్నాను. మన జీవితాలు కూడా వచ్చిన పోరాటాలు నిరుత్సాహపడక, పోరాటంలో ఆగిపోక, సాగిపోయే జీవితాన్ని దేవుని ఆత్మ ద్వారా మనము కలిగి ఉండాలని మీకు మనవి చేస్తారు. శ్రమలు వస్తున్నాయా? ఇబ్బందులు వస్తున్నాయా? భక్తి జీవితంలో కష్టాలు వస్తున్నాయా? నిరుత్సాహం పెరిగిపోతుందా? ఈ కార్యాలు ఇంకా జరగటం లేదనుకుంటున్నారా? ఈ ఉదయకాల సమయం దేవుడు మాట్లాడుచు ఉన్నారు. నిత్యముగా మీ పట్ల గొప్ప కార్యం చేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నారు. అయితే మంచి పోరాటంలో మీరు పోరాడాలి. నమ్మకమైన జీవితం కలిగి జీవిస్తే దేవుడు జయాన్ని అనుగ్రహిస్తారు. అటువంటి జీవితం ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన అండి. అత్యంత కృప కలిగిన దేవా, మీకు వందనములు, స్తోత్రాలు. మంచి పోరాటం పోరాడమని పౌలు గారు తన కుమారుడైన తిమోతితోనైనా మాట్లాడుచు ఉన్నారు. ఆయన తన నమ్మకత్వాన్ని చూశాడు. అలాగే మా నమ్మకత్వాన్ని మీరు చూస్తూ ఉన్నారు. ఈ నిజ జీవితంలో, ఈ భక్తి జీవితంలో, ఈ సేవా పరిచర్యలో, ఈ విశ్వాస జీవితంలో నాయన పోరాటం ఉంటుందని, భయపడవద్దు, నేను మీకు తోడై ఉంటానని, మీకు జయమనుగ్రహిస్తానని మీరు మాట్లాడుతూ వచ్చారు. ఎవరే కష్టములు, బాధలు, ఇబ్బంది ఉన్నారు వారికి సహాయం పంపించమని, ఈ దినము దీవెనకరంగా మార్చమని యేసుక్రీస్తు వారి పుణ్యనామములో
ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు దీవించునుగాక. ఆమెన్.